ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆసియాలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం జాతరపై ప్రత్యేక దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం. ఇంతకాలం అక్కడ తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమే ఉన్నాయి, ఇక శాశ్వత నిర్మాణాలు చేపట్టబోతున్నారు. ఈ క్రమంలో ఇవాళ మేడారంలో పర్యటించనున్నారు సీఎం రేవంత్. తొలిసారి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించబోతున్నారు. మేడారం పూజారులు, ఆదివాసీ పెద్దలు, ప్రజాప్రతినిధులతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు. గద్దెల ప్రాంగణంలో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. లక్షలాది భక్తులకు వీలుగా దర్శనం, బెల్లం సమర్పణ, జంపన్నబాగు స్నానఘాట్ల ఏర్పాట్లను పరిశీలిస్తారు. తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగిస్తారు. ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి డిజిటల్ ప్లాన్ విడుదల చేస్తారు. గిరిజన సంప్రదాయాలకు భంగం కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టనుంది ప్రభుత్వం. నిర్మాణాల్లో విలువైన గ్రనైట్, లైమ్ స్టోన్ రాళ్లు వాడతారు. ఇందుకోసం పురాతన ఆలయాల పునర్నిర్మాణం, ప్రసిద్ధ ఆలయాల్లో అభివృద్ధి పనుల్లో ప్రసిద్ధుడైన స్థపతి ఈమని శివనాగిరెడ్డి సేవలను వినియోగించుకుంటారు. ప్రపంచ పటంలో మేడారం జాతరకు మరింత వన్నె తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా వసతి సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది. మేడారం అభివృద్ధితో ఆధ్యాత్మిక పర్యాటకానికి ఊతమివ్వాలని యోచిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి సీతక్క.